ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. అడ్వాన్స్డ్ కోర్సుల్లో శిక్షణ కోసం ఒరాకిల్తో చేసుకున్న ఒప్పందం ద్వారా 4 లక్షల మందికి వచ్చే 3 ఏళ్లలో శిక్షణ లభించనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్తో జరిగిన మరో ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 20 కేంద్రాల్లో అత్యాధునిక పరికరాలతో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. 15 కోట్ల అంచనాతో మంగళగిరిలో స్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం సహా అనంతపురంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అల్లూరి జిల్లాలో స్నైడర్ ఎలక్ట్రిక్ మోడర్న్ పవర్ ఆప్టిమైజేషన్ పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. ప్రఖ్యాత సంస్థ ఒరాకిల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో ఒరాకిల్, ఏపీఎస్ఎస్టీపీ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందిస్తారు. తొలి ఏడాది 1,00,000 మందికి, 2-3 సంవత్సరాల్లో 1,50,000 మందికి చొప్పున మొత్తం 4 లక్షల మందికి ఒరాకిల్ మై లర్న్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా శిక్షణ ఉంటుంది. ఒరాకిల్ క్లౌడ్ ఎసెన్షియల్స్, ఓసీఐ ఫౌండేషన్స్, ఏఐ ఫౌండేషన్స్, డేటా సైన్స్, క్లౌడ్ సెక్యూరిటీ క్యూరేటెడ్ లెర్నింగ్ పాత్స్ పై శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. అప్డేటెడ్ వెర్షన్స్లో గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ల కోసం లెర్నింగ్ కంటెంట్ను ఎప్పటికప్పుడు నవీకరణ చేసి అభ్యర్థులకు అందిస్తారు. అదనపు మద్దతు, నెట్వర్కింగ్ కోసం ఒరాకిల్ యూనివర్సిటీ కమ్యూనిటీలో అభ్యర్థులకు యాక్సెస్ కూడా లభిస్తుంది. ఒరాకిల్ ఇన్ హౌస్ బృందం అభివృద్ధి చేసిన కోర్సులను నేర్చుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒరాకిల్ అందించే ఎస్డిఐ సేవలను అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తుంది. ఒరాకిల్ నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు లోబడి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం, స్నైడర్ ఎలక్ట్రిక్ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఈ ఒప్పందం లక్ష్యంగా తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం 2027 మార్చి వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎన్ఏసీ శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లు అత్యాధునిక విద్యుత్, సౌరశక్తి వ్యవస్థలు, పారిశ్రామిక ఆటోమేషన్ పరికరాలను కలిగి ఉంటాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 9,000 మంది యువతకు శిక్షణ ఇస్తారు. శిక్షణా పరికరాలు, వినియోగ వస్తువులు, డిజిటల్ సామగ్రి కోసం స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ 5 కోట్లు ఖర్చు చేయనుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్మెంట్ మద్దతు కూడా ఫౌండేషన్ అందిస్తుంది. లోకేష్ విజ్ఞప్తి మేరకు 15 కోట్ల అంచనాతో మంగళగిరిలో స్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కంపెనీ అంగీకారం తెలిపింది. అనంతపురంలో స్నైడర్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అల్లూరు జిల్లాలో స్నైడర్ ఎలక్ట్రిక్ మోడర్న్ పవర్ ఆప్టిమైజేషన్ పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మౌలిక సదుపాయాలను కల్పించి విద్యార్థులను శిక్షణా కార్యక్రమాలపై చైతన్యవంతం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ యువతలో నైపుణ్య అంతరాన్ని తగ్గించి గ్రీన్, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.